కందిపప్పు లేకుండా పప్పు ఆనపకాయ ఎట్లా వండాలో చూపిస్తారండి. టేస్ట్ అయితే బాగుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ముందుగా కుక్కర్ తీసుకుని 1/4 కప్పు శనగపప్పు తీసుకుని కడుక్కోవాలండి. కడిగిన తర్వాత హాఫ్ లోటా వాటర్ అయితే వేసుకోవాలి. అంటే ముప్పావు లోటా వేసుకోండి, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు దాంట్లోకి ఒక ఉల్లిపాయ, అట్లాగే 4 పచ్చిమిర్చి, అట్లాగే ఒక ఆనపకాయ కూడా వేసుకోండి. పప్పు అయితే గట్టిగా చిక్కగా భలే వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం పప్పు కాకుండా ఇట్లా డిఫరెంట్ టైప్స్ పప్పు కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ దీంట్లో వేసేయండి. చూసారా అండి, ఇవన్నీ వేసేయాలి మొత్తం. ఇంకా గింజలు కూడా వేసేసుకోవచ్చు. మొత్తం ఉడికిపోతాయి. ఇంతేనండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. అండ్ అట్లాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్స్, టీ స్పూన్స్. అట్లాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కారం వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ కానీ లేదంటే 4 విజిల్స్ కానీ రానివ్వండి. చూసారా, 4 విజిల్స్ తర్వాత ఎంత బాగా కుక్ అయిపోయిందో. దాన్ని పప్పు గుత్తితో కలబెట్టేయాలండి. ఇప్పుడు దానికి పోపు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, అట్లాగే శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పోపులో పప్పు వేసేసుకొని ఒకసారి కలిపేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.